మొత్తానికి ఢిల్లీ బ్లాస్ట్కి సంబంధించినంత వరకు ప్రధానమంత్రితో పాటు చాలామంది ఈ అంశానికి సంబంధించి స్పందించారు, ఖండించారు. ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపించింది. కానీ పొలిటెంట్ న్యూస్, ఒక ఇంపార్టెంట్ బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మీ ముందుకు వచ్చింది. నిజానికి చాలా ఇంపార్టెంట్. తెలుగు మీడియాలో ఇప్పటి వరకు ఎక్కడా లేని సమాచారాన్ని మీకు ఎక్స్క్లూజివ్గా అందించే ప్రయత్నం నేను చేస్తున్నాను. ఈ మొత్తం బ్లాస్ట్లకు సంబంధించినంత వరకు ఇప్పటివరకు జరిగిన అరెస్టులు కానీ, లేకపోతే ఉత్తరప్రదేశ్, హర్యానా లాంటి ప్రాంతాల్లో, జమ్మూ కాశ్మీర్లో పోలీసులు అలర్ట్ కావడము, కేవలం ఉమర్ మాత్రమే బయటకు వచ్చి మిగతా వాళ్ళు మొత్తం కూడా అరెస్ట్ కావడానికి ప్రధాన కారణము ఒక ఐపీఎస్ ఆఫీసర్, జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ఒక ఐపీఎస్ అధికారి జీవి సందీప్ చక్రవర్తి అనే ఐపీఎస్ అధికారి ఈ మొత్తం ఆపరేషన్కి సంబంధించి ముందుగానే పసిగట్టినట్టుగా తెలుస్తుంది. సొంత జిల్లా కర్నూలు జిల్లా ఆయన సొంత కర్నూలు జిల్లా అయినప్పటికీ బాగా చదువుకుని ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ క్యాడర్కి ఐపీఎస్గా సెలెక్ట్ అయ్యి అక్కడికి వెళ్ళిన పరిస్థితి కనిపించింది. సో సందీప్ ఏ రకంగా ఈ మొత్తం దాన్ని ఏ రకంగా గుర్తించారనేది మీకు కొంచెం ఇది కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సినిమాటిక్గానే ఉంటుంది. కొన్ని రోజుల క్రితం, దాదాపు 3 వారాల క్రితము సందీప్కి ఒక పోస్టర్ కనిపిస్తుంది. జైషే మహమ్మద్ మళ్ళీ వస్తుంది అని ఒక పోస్టర్, చాలా చిన్న పోస్టర్. అది శ్రీనగర్లో ఒక చిన్న కార్నర్లో దాన్ని అక్కడ ఎవరో అతికించి వెళ్ళారు. అది తను రౌండ్స్లోకి రెగ్యులర్గా జమ్మూ కాశ్మీర్లో ఎస్పీగా ఉన్న సందీప్ దాన్ని మొత్తానికి ఒకసారి ఆ పేపర్ చూశారు. చాలా చిన్న పేపర్గా ఉంటుంది. దానిపైన కేవలం జైషే మహమ్మద్ మళ్ళీ వస్తుంది అని చెప్పేసి ఒక నినాదం రాసి ఉంటుంది. సో దాన్ని అతను ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశాడు. ఏ రకంగా దీన్ని గుర్తించాలంటే ఆ ప్రాంతానికి సంబంధించినంత వరకు సీసీ కెమెరాలను పరిశీలించడం మొదలుపెట్టాడు. పెద్దగా క్లూ దొరకలేదు. ఈ కేసుకు సంబంధించి ఎవరు అతికిచ్చారనే విషయం తెలియలేదు. కానీ దాదాపుగా అన్ని రకాలుగా సీసీ ఫుటేజ్లు పరిశీలిస్తుంటే ఒక వ్యక్తి దాన్ని అతికించి వెళ్ళినట్టుగా పోలీసులకు ఎస్టాబ్లిష్ అవుతుంది. అది సందీప్ దీన్ని గుర్తిస్తారు. గుర్తించిన వెంటనే ఏం జరుగుతుందంటే ఆ వ్యక్తిని, ఇర్ఫాన్ అనే వ్యక్తి ఈ మొత్తానికి సంబంధించి పోస్టర్ని ఇది చేసినట్టుగా గుర్తించారు. ఇర్ఫాన్ని సందీప్ అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత ఏంటి సడన్గా ఎందుకు మీరు ఈ జైషే మహమ్మద్ మళ్ళీ వస్తుందని నినాదం ఏంటి, ఎందుకు ఇదంతా వచ్చిందన్న అంశానికి సంబంధించి విచారణ జరుగుతున్న సమయంలోనే జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన 3 డాక్టర్లు, అదేవిధంగా ఉమరు, షహీన్ వీళ్ళందరి పాత్రలు అప్పుడు వెలుగులోకి వస్తాయి. దాదాపుగా ఈ కేసుకు సంబంధించి ఎంత ఇంపార్టెంట్ లీడ్ ఈ కేసుకు సంబంధించి సందీప్ ఇచ్చారంటే హర్యానా పోలీసులను, ఢిల్లీ పోలీసులను, ఉత్తరప్రదేశ్ పోలీసులను, జమ్మూ కాశ్మీర్ పోలీసులు అలర్ట్ చేయడంతో పాటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఉత్తరప్రదేశ్కి సంబంధించి ఫరీదాబాద్లోనే ఒక ప్రైవేట్ యూనివర్సిటీకి కూడా వచ్చి ఇలాంటి యాక్టివిటీ చేస్తున్న కొంతమందిని అరెస్ట్ కూడా చేస్తారు. ఆ సందర్భంగానే ఉమర్ పేరు ప్రస్తావనకు వస్తుంది. కానీ అప్పటికే ఉమర్ ఆ ప్రాంతం నుంచి ఢిల్లీకి వచ్చేసిన పరిస్థితి కనిపించింది. సో మొత్తం ఆపరేషన్ని డీల్ చేసింది గతంలో పహల్గామ్ కానీ ఇతర సంఘటనలు జరిగినప్పుడు ఆపరేషన్ మహదేవ్ అనే ఒక ఆపరేషన్ జమ్మూ కాశ్మీర్ పోలీసులు లీడ్ చేస్తారు. దానికి కూడా సందీప్ చక్రవర్తి లీడ్ చేశారు. చాలా సీనియర్ ఆఫీసర్గా అక్కడ చెప్తారు, యాక్టివ్ ఆఫీసర్గా. ఈ మొత్తం దానికి సంబంధించి నిజానికి ఒక చిన్న బ్లాస్ట్ మాత్రమే జరిగింది. కానీ AK-47లు భారీ ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారంటే ఆ అధికారి ఇచ్చిన లీడ్ వల్లనే ఇటు ఉత్తరప్రదేశ్లో కానీ, హర్యానాలో కానీ, ఢిల్లీలో కొంతవరకు దాన్ని ఆపగలిగారని చెప్పేసి పోలీసులు సమాచారం మనకు అందిస్తున్నారు. సో ఈ మొత్తం ఆపరేషన్ని కొంతవరకైనా నిరోధించగలిగి ఇలాంటి ఎవరైతే డాక్టర్స్ పేరు పైన ఇలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల పైన కొంత యాక్టివిటీ చేయడానికి సంబంధించి సందీప్ చాలా కీలక పాత్ర పోషించినట్టుగా మనకు తెలియబడుతుంది. సో ఇది మనం ఎక్స్క్లూజివ్గా మన పొలిటెంట్ న్యూస్ వ్యూవర్స్కి మనం అందిస్తున్న సమాచారం. ఈ బ్లాస్ట్లకు సంబంధించి ఇంకా పెద్ద ఎత్తున బ్లాస్ట్లు భారతదేశంలో జరగకుండా అడ్డుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ఒక పోలీస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ కర్నూలు ప్రాంతానికి సంబంధించిన ఒక అధికారి ఈ మొత్తం ఆపరేషన్ చేసినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. దీనికి సంబంధించి ఇంకొన్ని వివరాలు రావాల్సి ఉంది. మీకు ప్రస్తుతం పొలిటెంట్ న్యూస్లో ఆయన ఫోటోతో పాటు ఆయనకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ కేసులకు సంబంధించి మరికొంత లీడ్స్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాన్ని పొలిటెంట్ మీడియా ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటుంది. ఢిల్లీ పేలుడులకు సంబంధించి కేవలం అక్కడికే పరిమితమైందా, ఇతర రాష్ట్రాలకు సంబంధించి, ఇతర ప్రాంతాలకు సంబంధించి ఏ రకమైన లింక్స్ ఉన్నాయి, ఎవరెవరు మాస్టర్ మైండ్ దీనికి వెనుక ఉన్నారు, ఆపరేషన్ ముందుండి చేసింది ఎవరు, ఆపరేషన్ వెనుక ఉంది చేసింది ఎవరు, వీటన్నిటికి సంబంధించిన సమాచారం పొలిటెంట్ న్యూస్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది.